మెదక్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. గర్భంలో ఉన్న శిశువుకు DNA పరీక్ష చేయించాలని భర్త పట్టుబట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైన 5 నెలల గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి భర్తతో పాటు అతని తల్లిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు వారిని జ్యుడిషియల్ రిమాండ్కు పంపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా మెత్కోపల్లి గ్రామానికి చెందిన సుష్మితకు మెదక్ జిల్లా అల్లదుర్గం మండలం గడిపెద్దాపూర్ గ్రామానికి చెందిన గాజుల వ్యాపారి అభిలాష్తో సుమారు 18 నెలల క్రితం వివాహమైంది. సుష్మిత 5 నెలల గర్భిణి. ఆమె గడిపెద్దాపూర్లోనే నివాసం ఉంటోంది. గర్భిణిగా ఉన్న సుష్మితను అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన భర్త ఆమె పాలిట యముడిగా మారాడు. సుష్మితపై లేనిపోని అనుమానాలు పెంచుకున్న భర్త సుష్మిత కడుపులో పెరుగుతున్న బిడ్డకు DNA టెస్ట్ చేయాలంటూ పట్టుబట్టారు. గర్భంలోనే బిడ్డకు తండ్రి ఎవరో తేలాలంటూ DNA పరీక్ష చేయించుకోవాలని సుష్మితపై భర్త అభిలాష్ ఒత్తిడి తెచ్చాడు. భర్తతో పాటు అత్త శశిరేఖల రూపంలో సుష్మిత కొద్ది రోజులు నరకం చూసింది. మృతురాలి తల్లి జనాబాయి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం జూన్ 23న సీమంత కార్యక్రమం ఏర్పాటులో భాగంగా మాట్లాడేందుకు భర్తతో కలిసి సుష్మిత పుట్టింటికి వెళ్లింది. ఆ సమయంలో అభిలాష్ సీమంతం విషయంపై వాగ్వాదానికి దిగడంతో పాటు గర్భంలోని శిశువుకు DNA పరీక్ష చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ విషయం 2 కుటుంబాల సభ్యులు, గ్రామ పెద్దల సమక్షంలో జరగడంతో సుష్మిత తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆమె వ్యక్తిత్వంపై భర్త అనుమానం వ్యక్తం చేయడంతో తట్టుకోలేకపోయిన సుష్మిత ఆత్మహత్యకు పాల్పడింది. జూన్ 25వ తేదీన సుష్మిత తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్తులు ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలియజేశారు. భర్త అభిలాష్, అత్త లక్ష్మి నిరంతరం శారీరక, మానసిక వేధింపులకు గురి చేయడం వల్లే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లి జనాబాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అలదుర్గం సబ్ ఇన్స్పెక్టర్ డి శంకర్ తెలిపిన వివరాల ప్రకారం భర్త అభిలాష్, అతని తల్లి లక్ష్మిని అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా వారిని జ్యుడిషియల్ రిమాండ్కు పంపించారు. సుష్మిత మృతదేహాన్ని పోస్ట్మార్టం అనంతరం ఆమె తల్లిదండ్రులకు అప్పగించినట్లు పోలీసులు వెల్లడించారు.